గత 4 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా మరమ్మతులకి నిధులు కేటాయించలేదు. ప్రతిరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టే నీటిపారుదల శాఖ మంత్రి గారు రైతు పడిన కష్టాల గురించి ఆలోచించి వేసవి కాలంలోనే ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా రైతులకి మరింత నష్టం కలిగే విధంగా వాళ్ళు పడుతున్న కష్టాల్లోంచి ఏమాత్రం కూడా బయటకు తీసుకొచ్చే విధంగా ఒక ప్రయత్నం అనేది ఎక్కడా జరగలేదు. వేసవి కాలంలో చేయాల్సిన ఈ మరమ్మత్తు పనులు ఈ రోజున మనం కాలువల వెంబట మనం పర్యటిస్తే మనకే ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంది. ఖచ్చితంగా వేసవి కాలంలో ఈ పనుల గురించి దృష్టి సారించి ముందుగానే వాటిపైన అవగాహన తెచ్చుకుని ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అక్కడ ఉన్న అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి రైతుల సహకారంతో వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఈ 3 విషయాల్లోనే మీకు అర్థమవుతుంది ఏ విధంగా కృష్ణా పశ్చిమ డెల్టాలో రైతులు ఎన్ని కష్టాలకు ఎదుర్కొతున్నారో వాటి గురించి ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదో అర్థం కాదు. సుమారు 5,70,000 ఎకరాలు సాగునీరు అందించే ఈ బ్రహ్మాండమైన డెల్టా సిస్టమ్ దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి రైతులు సొంతంగా డబ్బులు పోగు చేసుకుని కనీసం ఆ గుర్రపు డెక్క తీయించుకోవడానికో కాలువ మరమ్మతుకి మన వంతు మనం చేసుకుందాం, ఎందుకంటే వర్షాలు వచ్చేసినాయి నీళ్ళు వదులుతున్నారు కాలువలో అనే ఆవేదనతోటి అనేక గ్రామాల్లో వాళ్ళు చేసుకోవడం నా దృష్టికి రావడం, పత్రికల్లో కూడా వాటి గురించి ప్రముఖంగా ప్రచురించడంతో మనకు అర్థమవుతుంది ఏ విధంగా వాళ్ళు ఆవేదనతోటి రైతాంగం కనీసం ఈ సంవత్సరం అయినా కొంచెం కష్టపడి ధాన్యం పండించుకుందాం, 4 రూపాయలు సంపాదించుకుందాం అనే ఒక తపనతో వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని నిజంగానే మనకి చాలా బాధ కలిగిస్తుంది. గత 2-3 సంవత్సరాల నుంచి అధిక వర్షాల వలన తుఫాన్ల వలన మన రైతాంగం విపరీతంగా నష్టపోయింది. కనీసం గిట్టుబాటు ధర కూడా లేదు. ప్రభుత్వం అందించాల్సిన ఈ రైతు భరోసా కూడా తూతూ మంత్రంగా కొంతమందికి అందించే వరకు కౌలు రైతు ప్రత్యేకంగా చాలా బాధల్లో నష్టాల్లో కూరుకుపోయాడు. కానీ ఈ 5,70,000 ఎకరాలకి నీరు అందించే మన కాలువలు కృష్ణా పశ్చిమ డెల్టాల్లో 243 పనులు గుర్తించారు మరమ్మతుల కోసం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మనకి బాపట్ల, కృష్ణ, మన తెనాలి ఈ ప్రాంతంలో ఎక్కువగా గ్రామాల్లో నిజంగా వాళ్ళ రైతులు ఆశ్చర్యపోయారు. 243 పనులు గుర్తిస్తే దీనికి 21 కోట్ల రూపాయలు వీళ్ళు రైతుల దగ్గర నుంచి వసూలు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 7వ తారీఖున నీళ్లు వదిలిన తర్వాత కాలువలోకి అప్పుడు టెండర్లు పిలిచారు. అంటే ఎంత మోసం చేసిందో ఈ ప్రభుత్వం మన రైతాంగానికి దీని ద్వారా అర్థమవ్వాలి.